హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ డిజైన్ 5 లేయర్స్తో నేనైతే డిజైన్ చేశాను. ఇది ఒక సింపుల్ జార్జెట్ శారీ అండి. చిన్న చిన్నగా ఫ్లవర్స్ వచ్చాయి, ఫ్లోలర్ ప్రింట్ లాగా. అందుకే దీంతోనైతే నేను డిజైన్గా ట్రై చేద్దామని ఒక కొత్త డిజైన్ అయితే ట్రై చేశాను. చూడండి, హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా డిజైన్ అయితే చేశాను. ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ముందు చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చి కింద మొత్తం 5 లేయర్స్ అయితే స్టిచ్ చేశానండి. స్టెప్ బై స్టెప్ చాలా బాగుంది లుక్. కానీ ఇది స్టిచ్ చేయడానికైతే చాలా టైం పట్టిందండి. నేనైతే 2 డేస్ దీనికి కేటాయించాను. చూడండి, కానీ ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుందండి. ట్రై చేయండి. సింపుల్ శారీ అయినా మనకు హెవీగా లుక్ అయితే వచ్చేస్తుంది. ఎంత బాగుంది కదా. చూడండి, ముందుగా మనం ఒక శారీ తీసుకొని దానికి క్రేప్ లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను. ఒక శారీ తీసుకున్నాను. 1 మీటర్ అయితే బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే బాడీ పార్ట్కి పైన కాటన్ ఉంటేనే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందండి. ఈ ఫ్రాక్ అయితే ఒక 13 ఇయర్స్ బేబీ వాళ్ళకైతే డిజైన్ చేసుకోవచ్చు మనము. చూడండి, ఈ శారీని మనం ఇలా ముందుగా చిన్న చిన్న డిజైన్ ఫ్లవర్స్ ఉన్నది సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేస్తున్నానండి. చూడండి, శారీ మొత్తం యూజ్ చేస్తున్నాను. దీనికి పళ్ళు పాటు బ్లౌజ్ పీస్ మాత్రమే పక్కన తీసేస్తున్నానండి. కానీ శారీ మొత్తం అయితే యూజ్ చేస్తాను. చూడండి, అది కాటన్ లైనింగ్ అండి. ఇది క్రేప్ క్లాత్ 2 మీటర్స్ అయితే తీసుకుంటున్నాను. మరి పాలిస్టర్ కాకుండా క్రేప్ అయితే కొంచెం బాగుంటుంది క్లాత్ అని క్రేప్ అయితే యూజ్ చేస్తున్నాను. మనం పాలిస్టర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. కానీ తక్కువ బడ్జెట్లోనే లుక్ మాత్రం హెవీగా వచ్చిందండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే నచ్చి తీసేసుకున్నానండి. మా పాపదే అండి ఫ్రాక్ ఇది. ఆ కలర్ కాంబినేషన్ బాగుందని డిజైన్ అయితే చేస్తున్నాను. చూడండి, పళ్ళుకి ఇలా లైన్స్ వచ్చాయి. బ్లౌజ్కి చిన్న చిన్నగా అలా వచ్చింది. పళ్ళు పాటుని ఈ మన బ్లౌజ్ పీసెస్ని అయితే కటింగ్ చేసేసి పక్కన పెట్టేశాను. అసలు అవి దేనికి యూజ్ చేయనండి. నేను ఓన్లీ ఫ్లవర్ డిజైన్ని మాత్రమే నేనైతే యూజ్ చేస్తాను. ఎక్కువ నేను స్టిచ్ చేసే ఫ్రాక్ డిజైన్స్ అన్నీ శారీస్తోనే ఉంటాయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీకైతే అప్లోడ్ చేస్తానండి. డిఫరెంట్ డిజైన్స్ అయితే నేను స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వాటిలో కొన్ని మీకోసం టైం కేటాయించి అయితే కొత్త డిజైన్స్ అయితే అప్లోడ్ చేస్తానండి తప్పకుండా. చూడండి, నేనైతే బ్లౌజ్ పీస్ని అయితే తీసేస్తున్నాను. అలానే పళ్ళు పాటును కూడా తీసేసుకోవాలి. బ్లౌజ్ పీసెస్ పళ్ళు పాటు తీసేసిన తర్వాత మనకు 4.5 మీటర్స్ అయితే వస్తుందండి శారీ. అది మొత్తం ఫ్రాక్కే యూజ్ చేశాను నేను. చూడండి, శారీ మొత్తం అలా ఇప్పుడు మనకు ఓన్లీ సింగిల్ డిజైన్గా కనబడుతుంది. పళ్ళు పాటు లేదు, బ్లౌజ్ పీస్ లేదు. ఓకేనా. లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్ ఫస్ట్ మనం బాడీ పార్ట్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే బాడీ పార్ట్ కటింగ్ చేసిన తర్వాతనే మనము బాటమ్ పార్ట్కి లేయర్స్ పెట్టాలనుకుంటున్నాం కదా. దానికి ఆ మిగతా క్లాత్ మొత్తం యూజ్ చేసి అయితే లేయర్ అంబ్రెల్లా కటింగ్లో కట్ చేసి అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి, ముందుగా బాడీ పార్ట్కి కాటన్ ఈ లైనింగ్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద పెట్టేసుకోవాలి. మన వైపు క్లోజ్ ఉండాలి, ఆపోజిట్ వైపు ఓపెన్స్ అయితే ఉండాలండి. దీని హైట్ వచ్చేసి 13.5 ఇంచెస్ వస్తుంది నాకు. నేనైతే 13.5 అయితే పెట్టేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 10.5. మీరు లూజ్ని బట్టి పెట్టేసుకోండి. ఓకేనా. అటువైపు అయితే ఓపెన్స్ ఉన్నాయా అవి గుర్తుపెట్టుకోండి. మనం స్కేల్తో లైన్ వేసేసుకొని పైన కూడా హైట్ దగ్గర కూడా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత మనకు షోల్డర్ నుండి నెక్ మొత్తం టోటల్గా 7 ఇంచెస్ అయితే వచ్చింది. ఇది కొంచెం బోట్ నెక్ మోడల్ ఉంటుందండి. అందులో నుండి 3 ఇంచెస్ అయితే నెక్కి యూజ్ చేస్తున్నాను. 4 ఇంచెస్ అయితే షోల్డర్కి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ 7 ఇంచెస్ పెట్టాం కదా, డౌన్ కూడా 7 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మనకి చంకల ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి. ఇది మరీ పూర్తిగా బోట్ నెక్ కాదండి, అందుకే నేనైతే 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇంకొంచెం బోట్ నెక్ ఎక్కువ ఉంటే నేనైతే 7 ఇంచెస్ పెట్టుకున్నదాన్ని. ఇక్కడ నెక్ డీప్ అయితే 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. చిన్నగా మార్జిన్ పెట్టుకున్న తర్వాత మనం ఏ డిజైన్ అయినా కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి. చూడండి, అక్కడ చంక రౌండ్ దగ్గర 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని మనమైతే
ఇలా కర్వ్ స్కేల్తో ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, అలా పెట్టిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్ డిజైన్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ చేస్తాను. మనం ఏ డిజైన్ అయినా కటింగ్ చేసేసుకోవచ్చు. అయితే దీనిని మనం ఈ మెజర్మెంట్స్ అయితే ఎలా వేసుకున్నామో కరెక్ట్గా అలానే కటింగ్ అయితే చేసేసుకోవాలి. కొత్త వారికి కూడా చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా మన వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీ సపోర్ట్ వల్ల నేనైతే ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నానండి. మన వీడియో చూసే ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడ చెస్ట్ పార్ట్లో కిందకి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ ఎందుకు పెట్టుకున్నానంటే సైడ్స్కి ఇట్లా ముడతలుగా రాకుండా నీట్గా ఉంటుందండి. 1/2 ఇంచ్ క్లాత్ తీసేస్తే సైడ్స్కి ఫ్రాక్ సైడ్కి వంగినట్లుగా వాలిపోయినట్లుగా ఉండదండి, బాగుంటుంది. ఇలా అయితే తప్పకుండా చేసేసుకోవాలి మనము. తర్వాత అదే క్లాత్ని పెట్టేసి బ్యాక్ పార్ట్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని కూడా యాస్టీజ్గా సేమ్ చుట్టూరా మార్కింగ్ అయితే వేసేసుకొని నెక్ మాత్రం డీప్ ఎక్కువ పెట్టుకుంటున్నానండి. నేను 6.5 పెడుతున్నాను. 6 మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత 6.5 వస్తుంది అనమాట. ఓకేనా, స్క్వేర్ నెక్ లాగా పెడుతున్నానండి. బ్యాక్ సైడ్ డబల్ డోర్ అయితే ఇస్తాను. చూడండి, పైన 3 ఇంచెస్ ఉందని కింద కూడా 3 ఇంచెస్ పెట్టద్దండి, అది డీప్ వెడల్పు ఎక్కువైపోతుంది. ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి. 1 ఇంచ్ తగ్గించినా పర్లేదు, కానీ మన బాడీ పర్సనాలిటీని బట్టి తగ్గించుకోవాలండి. మరి సన్నగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ తగ్గించాలి. కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా ఇలా కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా డిజైనర్ ఫ్రాక్ డిజైన్స్ అయితే మనము కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే అది మనకు లుక్ ఎంత బాగా వస్తుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత బాగా లుక్ కనిపిస్తుందని, కానీ ట్రై అయితే చేశాను. లేయర్స్ ఫ్రాక్ ఎప్పటి నుండో అసలు స్టిచ్ చేయాలనుకున్నాను, కానీ టైం కుదరలేదండి. అందుకని ఇప్పుడైతే పెడదామని పెడుతున్నాను. కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేనైతే సింపుల్ శారీతోనే హెవీ లుక్ ఉన్న ఫ్రాక్ డిజైన్ అయితే స్టిచ్ చేశాను. ఇది మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఇందులోనే నేనైతే హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ కటింగ్ మనకి హ్యాండ్స్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉందండి, కానీ పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ వదిలేసి 5 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. షార్ట్ హ్యాండ్ అండి. ఈ షార్ట్ హ్యాండ్ లోపల మనం జాయింటింగ్ చేసిన తర్వాత పైనుండి మళ్ళీ మనకు డిజైన్ హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే షార్ట్ హ్యాండ్ మనం నార్మల్గా ఎలా కటింగ్ అయితే చేసుకుంటామో అలానే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ కర్వ్ షేప్ను అటువైపున తిప్పేస్తున్నాను. మనం మొత్తం 5 ఇంచెస్ పెట్టాం కదా, ఆపోజిట్న అక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నానండి. చివరికి 2.5కి ఇందులో సగం పెట్టేసుకొని దాన్ని ఆ కర్వ్ షేప్ను అలా మనమైతే కలిపేసుకుంటున్నాము. అలా కలిపేసుకుంటే మనకు హ్యాండ్ దగ్గర రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, అది అలానే కటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి షార్ట్ హ్యాండ్ అండి ఇది. అక్కడ తక్కువ ఉంటేనే లెంత్ మనకి హ్యాండ్ లేచినట్టు వస్తుందండి, లేకపోతే అంతగా లేచినట్లుగా రాదు. చూడండి, ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని స్టార్టింగ్ ఉంటుంది కదండి, అది డబల్ ఫోల్డింగ్ వేసేసి ఈ ఫ్లవర్స్ ఉల్టా పల్టా కాకుండా రాంగ్ రైట్ సైడ్ చూసేసుకొని అయితే పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మరి ఇది సన్నగా ఉందండి, క్లాత్ జారిపోతుంది. చాలా జారిపోయే శారీతోని ఫ్రాక్ డిజైన్ చేస్తే కొంచెం హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేనైతే ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం కరెక్ట్గా డివైడ్ చేసిన తర్వాత మనకైతే ఈ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా యాస్టీజ్గా అలానే ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా 2 హ్యాండ్స్ని ఒకేసారి సెట్ చేసి పెట్టేశాను. దానిపైన క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని సెట్టింగ్ అయితే చేసేసాను. చేసి ఈ హ్యాండ్ అయితే నేను ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను.
మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా చూసుకుందాము. ఇది ఈ మెజర్మెంట్స్ నేను హ్యాండ్కి డిజైన్ చేస్తా అన్నారు కదండి. న్యూ మోడల్ హ్యాండ్, రఫుల్ హ్యాండ్. ఆ హ్యాండ్ కోసం అయితే 2 లేయర్స్ పైన వేసేసుకొని పొడవు 15 ఇంచెస్, అడ్డము 10 ఇంచెస్ అలా తీసేసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మనం 2 హ్యాండ్స్ని అయితే డిజైన్ చేసుకోనికి క్లాత్ సెట్ అయిపోతుంది మనకు. ఇందులోనే మనకి 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఇది లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ని మనం శారీ పెట్టుకోవటం అంటాం కదా, అలా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది 2 మీటర్స్ తీసుకున్నానండి. ఇది డబల్ ఫోల్డింగ్ పైన ఉంది. బాడీ పార్ట్ని ఇటు చివరన పెట్టుకుని ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. అటువైపున కూడా పెడుతున్నాను చూడండి. ఇలా అయితే రిస్క్ ఎక్కువ ఉండదండి. కొత్త వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. మళ్ళీ మనకి సేమ్ అంబ్రెల్లా కటింగ్ ఎలా కటింగ్ చేస్తామో కింద అంత లెంత్ అయితే వస్తుందండి. ఇలాంటి ఫ్రాక్స్కి ఈ మోడల్ కటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నుండి అక్కడికి ఆ లైన్ అయితే కలిపేసుకుంటున్నాను. ఆ లైన్ని కటింగ్ చేసేసుకోవాలి. అలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన ఒకటి పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయాలి. ఎందుకంటే అటు చివరికి క్రాస్ వస్తుంది కదండి. ఆ క్రాస్ ఉన్న క్లాత్ని అలా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. అలా చేసుకుంటేనే సైడ్స్కి కిందకి లైనింగ్ క్లాత్ అయితే కనిపించదు. లేకపోతే కిందికి వాలినట్లు అయిపోయి లైనింగ్ క్లాత్ కిందకి అయిపోతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ పైనకి అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్ని 3 మీటర్స్ క్లాత్ పైనే కొంచెం మిగిలిందండి. దాన్ని 4 ఫోల్డింగ్స్ పైన అయితే వేసేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత మనం మెజర్మెంట్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి, 1 2 3 4 ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్ చూసుకోవాలండి. పైనుండి కిందకి 9 ఇంచెస్కి అలా పెట్టేసుకున్న తర్వాత నడుము కొలత ఆధారంగా దాన్ని పెట్టేసుకొని చూసుకొని ఫస్ట్ లేయర్ అయితే అలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇవి అన్ని లేయర్స్ అయితే ఒకే మెజర్మెంట్స్లో కటింగ్ అయితే చేస్తున్నానండి. అలా అయితే ప్రాబ్లం ఏముండదు. ఒక లేయర్ ఎక్కువ, ఒక లేయర్ తక్కువ ఇంచెస్, ఒకటి 7 పెట్టామనుకోండి, సెకండ్ది 9 ఇంచెస్ పెడితే తేడా అవుతుందండి. అందుకని నేనైతే ప్రతి ఒక్క లేయర్ని 10 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. 10 ఇంచెస్ అంటే మనం పైన కింద హాఫ్ ఇంచెస్ అంటే 11 ఇంచెస్కి కటింగ్ అయితే చేసేసుకోవాలి. ప్రతి ఒక్క లేయర్ 11 ఇంచెస్కి అయితే నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి, అక్కడ పెట్టాను కదా, మళ్ళీ అక్కడ నుండి కిందకి కూడా పెట్టేసుకుంటున్నాను. అన్నీ అలానే పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ చూసుకుంటూ మాత్రమే కటింగ్ చేయాలండి. ఇది జారుడు చీర కదా, చాలా జారిపోతుంది. మళ్ళీ మెజర్మెంట్స్ కూడా తేడా అవుతాయండి. చూడండి, ఈ పార్ట్ మనకు నడుము దగ్గర వస్తుందన్నమాట. ఓకేనా. కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసుకుంటూ అయితే నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. అంబ్రెల్లా కటింగ్ చేస్తున్నానండి. పైన పార్ట్ ఇప్పుడు మన పైన లేయర్స్ ఫ్రాక్స్ కుడితే ప్రిల్స్ పెడతాం కదండి. దీనికి ప్రిల్స్ పెట్టకుండా డైరెక్ట్గా జాయింట్ చేయాలి. కానీ కింద మాత్రం పీకో చేసుకోవాలండి. వైర్ పీకో చేస్తే చాలా బాగుంటుందండి. చాలా కరువు తిరుగుతుంది. కానీ మామూలు పీకోనే చేస్తాను నేనైతే. ఈ ఫ్రాక్కి వైర్ పీకో చేస్తలేదండి. అన్ని ఫ్రాక్స్కి అలానే అయిపోతుంది రొటీన్ అని దీనికైతే మామూలు పీకోనే చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇలా అన్ని లేయర్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను నెమ్మదిగా. క్లాత్ని అయితే మరీ చూసుకోండి. ఎందుకంటే ఒక క్లాత్ ఫోల్డింగ్ అయిపోయినా మన మెజర్మెంట్స్ అయ్యేవి చాలా తేడా అయిపోతాయి. చూడండి, ఇంత క్రాస్ అనిపిస్తుంది కదా, కటింగ్ చేసి పక్కన జరిపితే కూడా అవి బాగా తేడాలు అయితే వస్తున్నాయండి. చూడండి, 11 ఇంచెస్కి కరెక్ట్గా పెట్టుకొని కటింగ్ చేసేసిన తర్వాతే నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసిన ప్రతి ఒక్క లేయర్ని జాయింటింగ్ అయితే చేసేసుకుందాము.
చూడండి ఇప్పుడు కటింగ్ ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కూడా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది అటు ఇటు జరిగిపోతుందండి. అందుకే మరి చూసుకుంటూ మాత్రం నేను మార్కింగ్ పెట్టాను, కానీ మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నానండి. చెక్ చేసుకుంటే మనకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది కదా, అది క్లాత్ అటు ఇటుగా కాకుండా కొంచెం బాగుంటుందని. ఇలాంటి ఫ్రాక్స్ డిజైన్ చేయాలంటే చాలా రిస్క్ అవుతుందండి. కటింగ్కి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. స్టిచ్చింగ్ అంటే మనం నెమ్మదిగా చేసుకుంటాం, కానీ కటింగే అండి మన మెయిన్ టార్గెట్. చూడండి అన్ని లేయర్స్ అయితే వచ్చాయి. ఆ లేయర్స్ని అన్నీ ఒకదానికొకటి జాయింటింగ్ చేసి అవన్నీ పీకో చేసి తర్వాత మనం డిజైన్ చేయాలి. చూడండి కటింగ్ అయితే అలా అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం హ్యాండ్స్ డిజైన్ అయితే చూద్దాము. హ్యాండ్స్ డిజైన్ న్యూ మోడల్ డిజైన్ అయితే రఫుల్ హ్యాండ్ డిజైన్ పెడతాను అనుకుంటున్నాను కదా, ఆ డిజైన్ అయితే చూపిస్తున్నాను. చూడండి మనం అది డబల్ ఫోల్డింగ్ మీద వేసామండి. డబల్ ఫోల్డింగ్ మీద వేసినప్పుడు 14 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. ఇలా కింద నుండి పై వైపుకి కూడా 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి. చూడండి మళ్ళీ దాన్ని డబుల్ చేశాను. ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ని 2 టైమ్స్ చేశాను. దీంట్లోనే మనకి 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. చూడండి మన వైపు క్లోజ్ ఉండాలి, ఆపోజిట్ వైపు ఓపెన్స్ అయితే ఉండాలి. అలా చూసుకోండి ఒకసారి. హైట్ 14 ఇంచెస్ పెడుతున్నాను. పైన 4 ఇంచెస్కి మాత్రమే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. గమనించండి కింద మాత్రం 7 ఇంచెస్కి మాత్రమే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ 7 ఇంచ్ పెట్టిన మార్కుని ఆ 4 ఇంచెస్కి కలిపేస్తే మనకు హ్యాండ్ డిజైన్కి క్లాత్ అయితే రెడీ అన్నమాట. చూడండి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని మన వీడియోస్ కోసం అయితే నేను ఇంకా చాలా ట్రై చేస్తున్నాను. టైం సెట్ అవ్వట్లేదండి. టైం సరిపోక వీడియోస్ తీయడం కష్టమైపోతుంది, కానీ తీస్తానండి మీకోసం. ఇప్పుడు హ్యాండ్ అయితే మనకు రెడీ అయిపోయింది. చూసారా కిందకి ఎక్కువ లెంత్ వచ్చేసింది, పైనకేమో తక్కువ అనిపిస్తుంది. మరి అవి చీర చూడండి అసలు ఎంత పల్చగా ఉంది. కుట్టేటప్పుడు చాలా రిస్క్ అయిందండి. చుక్కలు చూపించింది చీర, కానీ ఫ్రాక్ మాత్రం బాగుందండి. కష్టాలు పడ్డా కానీ ఫ్రాక్ అయితే డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంది కదా, మనం కింద 7 ఇంచెస్ క్లాత్ని అయితే కటింగ్ చేసాం కదండి, అది ఓపెన్ చేస్తే అలా ఉంటుంది. దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్. అలా మొత్తం వేసేసుకోవాలండి కిందకి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం అక్కడ డిజైన్ కోసము చిన్న పూసలు వచ్చిన లేసెస్ కానీ మామూలు లేసులు కానీ అక్కడ పైపింగ్ కానీ మన ఇష్టం అండి, ఆప్షన్. మనం ఏ విధంగా వేసుకున్నా బాగుంటుంది, ఖాళీగా ఉన్నా కానీ బాగుంటుంది. కానీ నేనైతే ఈ ఫ్లవర్లోకి మ్యాచింగ్ లేస్ని అయితే వేస్తున్నానండి. అందరూ రొటీన్గా పూసలు అలా జాయింటింగ్స్ ఉండేట్టుగానే పెడుతున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని నేనైతే ఇలా లేస్ అయితే వేస్తున్నాను. లేస్ కూడా లుక్ బాగా వచ్చిందండి వేసిన తర్వాత, చాలా బాగుంది లేస్. చూడండి ఎలా కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి మ్యాచింగ్ కొంచెం తేలినట్టు ఉంటుందని పెట్టేశాను. చూడండి కింద నుండి పై వైపుకి అలా నెమ్మదిగా చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. ఇది మనము డిజైన్ హ్యాండ్ అంటున్నాం కదా, ఫస్ట్ ఈ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాతనే మనం మళ్ళీ మామూలుగా హ్యాండ్ని స్టిచ్ చేస్తాం కదా, అలా స్టిచ్ చేసి దానికి జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. చిన్న ప్రిల్స్ పెడుతున్నానండి నేను నెమ్మదిగా, అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకుందాం. అవి ఈక్వల్గా రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే కూడా మనకు ముందు హ్యాండ్ వేసుకున్న తర్వాత డిజైన్ అంతా క్లారిటీగా కనిపించదండి. హెచ్చు తగ్గులు వచ్చేస్తే అంత బాగుండదు. చూడండి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో తీసేసుకోవాలి. క్లాత్ ఎంత నీట్గా కటింగ్ చేసినా మళ్ళీ ఎక్కువ తక్కువలో అయిపోతుంది. చూడండి దాన్ని మాత్రం మళ్ళీ ఈక్వల్గా కటింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి నెమ్మదిగా ఇలా చిన్నగా ప్రిల్స్ అయితే పెడుతున్నాను. టూ హ్యాండ్స్ని కూడా మనం ఇలానే డిజైన్ అయితే చేసుకుంటున్నామండి. సెకండ్ హ్యాండ్ 1 హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ హ్యాండ్కి చిన్నగా ప్రిల్స్ ఎలా పెడుతున్నాను. మనం ప్రిల్స్ పెట్టడానికి హ్యాండ్తో పెడితే జారుతుందంటే ఇలా చిన్న పిన్ను సహాయంతో కూడా పెట్టచ్చండి. లేదంటే మనం ఈ లెహంగాస్కి కానీ ఫ్రాక్స్కి కానీ పెద్దగా ప్రిల్స్ పెట్టాలన్నప్పుడు ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో ప్రిల్స్ ఎలా పెట్టాలో కూడా మన ఛానల్లో ఉంది అండి. నేను యూజ్ చేసే టిప్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో నేనైతే మీకు చూపిస్తున్నాను. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూడండి
2 వైపున అలానే చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఫోల్డింగ్స్తో సహా నేనైతే పెడుతున్నానండి. అటువైపున ఇటువైపున పెట్టిన తర్వాత హ్యాండ్ డిజైన్ అయితే ఇలా మనకు కనిపిస్తుంది. అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ బాగా కనిపిస్తుందండి. తర్వాత మనం మామూలుగా హ్యాండ్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ క్లాత్ని పెట్టేసి అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. అలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దానిపైనుండి తప్పకుండా ఈ టాప్ స్టిచ్ అయితే వేయాలండి. ఫినిషింగ్ లుక్ బాగుంటుంది. ఎందుకంటే పైపింగ్ చేయట్లేదు కదండి, ఈ హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకనే నేనైతే పైపింగ్ చేస్తలేను, లేకపోతే పైపింగే వేసేదాన్ని. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూద్దాం. మధ్యలోకి మాత్రం అక్కడ చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. మనము మెయిన్ హ్యాండ్కి ఈ హ్యాండ్కి మధ్యలో అలా చిన్న కట్ అయితే ఇచ్చేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత పిన్ను పెట్టుకోవాలి. ఓకేనా, జారకుండా ఉంటుంది. మనకి మెజర్మెంట్స్ కరెక్ట్ తెలవాలి, ఇది ఎక్కడి నుండి జాయింట్ చేయాలని అర్థం కాకపోతే ఇప్పుడు మధ్యలో మనం జాయింటింగ్ చేసాం కదా, అక్కడ నుండి 1 ఇంచ్ వదిలేసుకొని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మధ్యలో నుండి 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా, అక్కడ సైడు ఇక్కడ సైడు అలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మన క్లాత్ని స్టార్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, అక్కడ మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాక మెజర్మెంట్స్ చూసుకొని చివరి నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇలా స్టార్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలో మనకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వస్తుందండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ని చిన్నగా 2 ప్రిల్స్ లాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్లాత్కి అయితే ఎలా పెట్టేసామో దానికి కూడా అలానే చిన్నగా 2 ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. చాలా వివరంగా చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇటువైపున కూడా అలానే పెట్టేసుకొని మనం హ్యాండ్ని మొత్తం అయితే స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఎంత కొత్తవారు ట్రై చేసినా కానీ చాలా ఈజీగా అర్థమవుతుందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసేసుకోవాలి. చూసారా హ్యాండ్ ఎంత డిజైన్ ఉందండి. సింపుల్ శారీ అయినా కానీ లుక్ ఎంత బాగుంది కదా, చాలా బాగా వచ్చేసింది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. ఈ కలర్ డిజైన్ బాగుందనేసి నేనైతే తీసుకున్నాను, డిఫరెంట్గా ఉంటుంది లుక్ అని. చూడండి టోటల్గా దాని లుక్ అయితే అలా వచ్చింది. అది మనము బాడీ పార్ట్కి జాయింటింగ్ చేసి వేసుకున్న తర్వాత ఇంకా బాగా కనిపిస్తుందండి లుక్. ఫైనల్గా దీనిది ఇలా ఉంది. అలానే మనము దానికైతే డిజైన్ చేసేసుకుందాం. ఆ చిన్న చిన్న ప్రిల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదండి. ఆ లేస్ కూడా చిన్న లేసే కానీ ఫ్లవర్స్ కలర్ వేయడం వల్ల చాలా బాగుంది. మనం ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్లో లేయర్స్ అన్నీ కటింగ్ చేసేసుకున్నాం కదండి. ఆ లేయర్స్ని ప్రతి ఒక్క లేయర్ని జాయింటింగ్ చేసేసుకొని నేనైతే ఇలా పీకో అయితే చేసేస్తున్నాను. ఓకేనా, వైర్ పీకో చేయట్లేదండి ఈసారి, మామూలు పీకోనే చేస్తున్నాను. ఎందుకంటే 5 లేయర్స్ పీకో చేయాలంటే 1 డే దానికే కేటాయించాలండి. అందుకనే నేను వైర్ పీకో చేయట్లేదు, మామూలు పీకోనే చేస్తున్నానండి. చూడండి, అన్ని క్లాత్లను అలా చేసిన తర్వాత అసలు ఎంత పెద్ద క్లాత్ తయారైందంటే అంత పెద్దగా తయారైందండి. అదన్నీ 5 లేయర్స్ స్టిచ్ చేసేసరికి అసలు చుక్కలు కనిపించాయండి. కానీ తప్పలేదు, ఒక డిజైన్ అంటూ అది బయటకి రావాలంటే మనం కష్టపడితేనే ఆ డిజైన్ అనేది బయటకు వస్తుంది. చూడండి, లైనింగ్ క్లాత్ పైన అన్ని లేయర్స్ని ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టేస్తే అది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇలా 5 స్టెప్స్ అయితే మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అలా 1 బై 1 జస్ట్ అలా చూపిస్తున్నాను, మీకు ఐడియా ఉంటుందని. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా పైన క్లాత్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, లేయర్కి కింద పీకో చేశాను, మరి పైకి అలానే దారాలన్నీ కనిపిస్తాయి కదా, అలా కనిపించకుండా ఉండాలి అని అంటే మనము లేయర్స్ని అయితే ఫోల్డింగ్ చేసుకొని చేసుకోవాలి. ఓకేనా, 5 లేయర్స్ వస్తాయి చూడండి. అలా జాయింటింగ్ దగ్గర వచ్చిన తర్వాత మనకు పైన కింద క్లాత్ ప్లెయిన్గా ఉంది కదా, ఇంకా 2 లేయర్స్ వస్తాయి అన్నమాట. మీకు క్లారిటీగా అర్థం కావాలని ఇంత టైం తీసుకొని అయితే చేస్తున్నాను. చూడండి, ఇవి లేయర్స్ అనేటివి ఎలా జాయింటింగ్ చేయాలని చూస్తున్నాను. చూడండి, మా పాప వీడియో ఉల్టా తీసింది కొద్దిసేపు. దాన్ని లేయర్ని ఇలా పైనుండి అయితే తీయాలి.
పైన లేయర్ని పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. అలానే లేయర్ని మొత్తం పైన లేయర్ని జాయింటింగ్ చేసినప్పుడు పైన క్లాత్ని ఫోల్డింగ్ చేయకుండా మనకు అడ్జస్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం బాడీ పార్ట్ని జాయింటింగ్ చేసినప్పుడు ఈ క్లాత్ మొత్తం లోపల వైపున వెళ్ళిపోతుంది కదా, అందుకనే పైన లేయర్కి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మనము సెకండ్ లేయర్ నుండి అయితే పైన క్లాత్ దానికి ఫోల్డింగ్ చేసిన తర్వాతే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ క్లాతులు చాలా జారుతాయండి, హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని, కొంచెం టైం ఎక్కువైనా సరే కానీ మెజర్మెంట్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే స్టిచ్చెస్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి మొత్తం ఆ లేయర్ని అలానే స్టిచ్ చేస్తున్నాను. కింద మనకు పీకో ఎంత బాగా కనిపిస్తుంది కదా. చేసిన తర్వాత అయితే ఇలా వచ్చిందండి మనకి. చూడండి అలా ప్రతి ఒక్క లేయర్ని చేసిన తర్వాత ఆ లేయర్కి క్లాత్ ఎంత యూజ్ చేస్తానో కూడా చూపిస్తున్నాను. అసలు అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లం అయింది, కానీ అంత పెద్దగా వచ్చిందండి క్లాత్. ఆ క్లాత్ని మొత్తం నేనైతే లేయర్స్కే యూజ్ చేశాను. ఇప్పుడు పైన లేయర్ కంప్లీట్ అయిపోయింది కదా, మనం సెకండ్ లేయర్ని స్టిచ్ చేసేటప్పుడు మనం ముందు మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. పైన లేయర్కి లోపల వైపున 2 ఇంచెస్కి లోపలికి మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను. చూడండి, ఎందుకంటే మళ్ళీ మన లేయర్ అటు ఇటు కదులుతున్నప్పుడు లోపల ఖాళీ క్లాత్ కనిపించద్దు కదా, లైనింగ్ క్లాత్. అందుకనే 2 ఇంచెస్కి పైన పెట్టుకోవాలి మార్కింగ్. అలా పెట్టుకున్న మార్కింగ్ పైనుండే మనమైతే ఇది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. లోపల వైపున క్లాత్ని ఫోల్డింగ్ చేసి ఎగ్జాక్ట్గా దానిపైన అలానే లైన్ పైన పెట్టాలి. అలా లైన్ పైన పెట్టేసుకొని, అర్థమైంది కదా, ఆ ఫోల్డింగ్ లోపల వైపు క్లాత్ని ఫోల్డింగ్ చేసి ఆ లైన్ పై నుండి ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలండి. మొత్తం ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా. డబల్ స్టిచ్ పెడితే కొంచెం మనకి స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. ఒకటే స్టిచ్ కాకుండా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తం మా క్లాత్ని అంతా అలానే ఫస్ట్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ పెట్టేసుకుంటూ వస్తున్నానండి నేనైతే. కొంచెం హెవీగా రిస్క్ అయింది, కానీ ఫ్రాక్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనం ఇంత రిస్క్ తీసుకున్నది కూడా ఆ టైం అసలు మనకు అంత తెలియదు. ఎందుకంటే లుక్ మనం అనుకున్న దానికన్నా బాగా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది కదా. అన్ని కొత్త కొత్త డిజైన్సే నేనైతే ట్రై చేస్తానండి. ప్రతి ఒక్కటి మ్యాక్సిమం నేను డ్రెస్సులు స్టిచ్ చేసే వాటిలో 100కి 99% శారీస్తోనే డిజైన్ చేస్తానండి. ఎందుకంటే ఎక్కువ క్లాత్ ఉంటే డిఫరెంట్ డిజైన్స్ అయితే స్టిచ్ చేయొచ్చు కదండి. తక్కువ క్లాత్తో అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే శారీస్తోనే లుక్ డిఫరెంట్గా ఉంటుందండి, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుందని ఎక్కువ శారీస్తోనే నేనైతే డిజైన్ చేస్తాను. చూడండి, మనకు సెకండ్ లేయర్ కూడా అలానే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎంత నీట్గా కనిపిస్తుంది కదా, పైన స్టిచ్చెస్ ఏం కనిపించకుండా. అలానే స్టెప్ బై స్టెప్ అయితే మనం పెట్టేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకుంటే మనకు ఆ లేయర్ అనేది రెడీ అయిపోతుంది. నేను మార్కింగ్ పెట్టుకున్నాను కదండి, ఆ మార్కింగ్ పైన ఉండే స్టిచ్ వచ్చేటట్టు అయితే చూసుకుంటున్నాను. ప్రతి ఒక్క లేయర్ జాయింటింగ్కి ముందు మళ్ళీ మార్కింగ్, ఇప్పుడు ఈ లేయర్ స్టిచ్ అయిపోయింది, మళ్ళీ దీన్ని కింద పెట్టేసి మళ్ళీ కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్స్ 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది కూడా సేమ్ యాస్టీస్గా అలానే అయితే ఫాలో అయ్యానండి. ఎందుకంటే మనం ఫస్టే ఒకసారి మార్కింగ్ పెట్టుకొని లేయర్స్ అని స్టిచ్ చేస్తే హెచ్చు తగ్గులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకనే స్టెప్ బై స్టెప్ ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి నేను అలా పెట్టేసుకొని అయితే అన్నీ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. బాడీ పార్ట్లో జస్ట్ రౌండ్ నెక్ మాత్రమే పెట్టేసుకున్నాను నేను. ఎందుకంటే ఈ నెక్కు కూడా చిన్న చిన్న ప్రిల్స్ లాగా ఇచ్చి చిన్న డిజైన్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అందుకనే
చూడండి నెక్ అలా ఉన్నప్పుడే మనం చిన్నగా అంత గ్యాప్తో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయింటింగ్ ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ప్రిల్స్ ఇస్తాను అని అంటున్నాను కదండి. మొత్తం దగ్గర నుండి క్లాత్ని కటింగ్ చేయకుండా కొంచెం దూరం నుండి క్లాత్ని కటింగ్ చేసేసుకొని గ్యాప్ ఎక్కువ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, దానికి రిస్క్ కాకుండా ఉంటుంది. చూడండి అలా చిన్న ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, పెట్టిన తర్వాత దానిపై నుండి మనము లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ చేసేసుకోవాలి. అలా లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ చేసిన తర్వాత మనమైతే కటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఆ ప్రిల్స్ ఏర్పడుతున్నాయి కదండి, ఇది ఫ్లవర్స్లో కలిసిపోయింది, కానీ ఐరన్ చేస్తే మాత్రం లుక్ బాగుంటుందండి. ఫైనల్గా చూడండి మీరు, ఇంకా లుక్ చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా పెట్టుకున్నానండి ప్రిల్స్. మనం ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి. సేమ్ ఈ ఫ్రాక్ అయితే రెడీమేడ్ స్టైలే ట్రై చేశానండి నేను. సైడ్ నుండి కూడా చిన్న ప్రిల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా, ఇది ఫ్రంట్ పార్ట్లో ఇలా పెట్టాను. బాగుంటుంది డిఫరెంట్గా. కిందికి అన్ని లేయర్స్ వచ్చి పైన ఖాళీ ఖాళీగా ఉంటే అంత ఫ్రాక్ లుక్ బాగోదు కదా, అందుకని అలా చేశాను. ఇది మాత్రం బ్యాక్ నెక్ డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నాను అండి. లైనింగ్ క్లాత్ వేస్తున్నాను కదా, స్క్వేర్ నెక్ లాగా పెట్టేశాను. ఈ స్క్వేర్ నెక్కి కూడా నేను డబల్ డోరీ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి, డిఫరెంట్గా ఉంటుందని. మామూలుగా రొటీన్గా పాట్ నెక్, ఈ బోట్ నెక్ అలా కాకుండా లుక్ డిజైన్ చేంజ్ ఉండాలని డిజైన్గా అయితే స్టిచ్ అయితే చేస్తున్నాను. ఆ నెక్కుని మొత్తం అలా కటింగ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే వదిలేసుకుంటూ మనమైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి. మరి దగ్గర నుండి కటింగ్ అయితే చేద్దండి, క్లాత్ పికిలినట్లు అవుతుంది, దారాలు బయటకు వచ్చేసి. ఈ టర్నింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ చిన్న చిన్నగా కార్డ్స్ అయితే పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత దాన్ని లోపల వైపున తిప్పేసి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకుంటే మనకు ఫైనల్ లుక్ అయితే అయిపోతుందండి. బ్యాక్ పార్ట్ కూడా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి, దీనికి నేనైతే పైపింగ్ వేయట్లేదు. చూడండి దానిపైన నుండి అయితే నేను టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి క్లాత్ అటు ఇటు కాకుండా చూసుకుంటూ మరి టాప్ స్టిచ్ అయితే వేయాలండి, లేకపోతే అది కొంచెం అటు ఇటు అయినా ముడతలు ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా ఇక్కడ ముందు కూడా మనం పెట్టేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ అయితే ఇలా స్క్వేర్ నెక్ లాగా ఇచ్చాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి అన్ని స్టిచ్చెస్ అయితే వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ చిన్నగా డాట్స్ అయితే ఇస్తున్నానండి. డాట్స్ స్టిచ్ చేసే ముందుగా ఒక స్టిచ్ పెట్టిన తర్వాత డాట్ స్టిచ్ చేయాలండి. ఎందుకంటే ఇది జారిపోయే క్లాత్ కదా, ఏ క్లాత్ క్లాత్ విడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది, కానీ అలా కాకుండా చూసుకోవాలి. చూడండి ఒక డాట్ అయిపోయింది, ఇంకొక డాట్ కూడా నేను పెట్టేస్తున్నాను. ఈ ఫ్రాక్ డిజైన్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. కొంచెం రిస్క్ ఉంది కానీ లుక్ మాత్రం ఫైనల్గా చాలా చాలా బాగుంది. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ హిప్ దగ్గర డోరీస్ కూడా స్టిచ్ చేశానండి. ఎందుకంటే హిప్ దగ్గర మన లూజ్ టైట్గా చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా. నేను మ్యాక్సిమం ఫ్రాక్ డిజైన్స్ చేసేటప్పుడైతే తప్పకుండా అవి మాత్రం పెడతానండి. కస్టమర్స్ ఏమన్నా వద్దు అని అంటే మాత్రమే ఊరుకుంటాను, కానీ తప్పకుండా పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి మనమైతే ఇక్కడ షోల్డర్స్ జాయింటింగ్స్ చేస్తున్నాము. ఓకేనా, ఇలా షోల్డర్స్ జాయింటింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ పెట్టేసుకొని కింద మన బాటమ్ పార్ట్ను జాయింట్ చేస్తే మనకు ఫైనల్ లుక్ అయితే వచ్చేస్తుంది. చూడండి షోల్డర్ పైన అయితే స్టిచ్చెస్ అయితే పెడుతున్నాను. నేను మాట్లాడే విధానం మీకు కరెక్ట్గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అందరికి అర్థమయ్యే విధంగానే మనం న్యాచురల్గా ఎలా మాట్లాడుకుంటామో పక్కన ఉంటే ఎలా ఉంటుందో అలానే మాట్లాడుతున్నాను. మీలో ఎవరికైనా ఇంకొంచెం ఏదైనా డిఫరెన్స్ కావాలి అని అంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే ఒకసారి కామెంట్ చేయండి. మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు తెలుస్తుంది కదా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తేనే మీకు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది నాకు తెలుస్తుంది. చూడండి హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఇది ఇలా ఉంది కదా, దీన్ని అయితే మనం జాయింటింగ్ చేసేసుకుందాం. చాలా బాగుందండి, హ్యాండ్ డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది. దాన్ని అలా జాయింటింగ్ చేసేసుకోవాలి.
చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర పెట్టిన ప్రిల్స్ అయితే అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఆ చిన్న ప్రిల్స్ పెట్టడం వల్ల డిజైనర్ ఫ్రాక్ లుక్ అయితే వచ్చిందండి. మామూలుగా అలానే ప్లెయిన్గా కుట్టేస్తే అంత లుక్ అంటే కిందకి అన్ని లేయర్స్ పెట్టి హెవీగా చేసినప్పుడు పైన కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉండాలి కదండి. అందుకే నేనైతే ప్రిల్స్ అయితే పెట్టాను. హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డబల్ స్టిచ్ వేయాలండి హ్యాండ్కి మనము. చూడండి చిన్న చిన్న ప్రిల్స్ అవి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. హ్యాండ్కి ముందుకి హ్యాండ్ అయితే అలా కిందకి పడినట్లుగా ఉంటుంది. మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలి అని అంటే మనం హైట్ 14 ఇంచెస్ పెట్టినాం కదండి. హైట్ వచ్చేసి అది కాస్త 17, 18 అలా పెట్టుకోవాలి. అలా అయితే మనకి ఇంకొంచెం హ్యాండ్ కిందకి క్లాత్ జారినట్టుగా ఉంటుంది. ఒకవైపునైతే సైడ్ జాయింటింగ్స్ అయితే ఇలా చేశానండి నేను జాయింటింగ్ చేసే ముందు. ఇలా అయితే మనకు సైడ్ జాయింటింగ్స్ ఒకే దగ్గర వస్తాయి, లేకపోతే దేనికి అదే వస్తుందండి. డిజైన్ని బట్టి నేను ఫ్రాక్ జాయింటింగ్స్ అయితే వేస్తాను. చూడండి ఇప్పుడు బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్కి జాయింటింగ్ అయితే వేసుకుంటున్నాను. ఫైనల్గా లుక్ అయితే వచ్చేస్తుందండి మనకు. స్టిచ్ చేస్తే అయిపోతుంది. ఇలా మనము స్టిచ్ వేస్తాం కదండి, అప్పుడు కింద క్లాత్ పైన క్లాత్ అటు ఇటు కాకుండా ఇప్పుడు మనం ఇవన్నీ కుచ్చులు పెట్టాం కదండి, అవన్నీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. లేకుంటే క్లాత్ ఫోల్డింగ్ అయిపోయింది అనుకో, పెట్టిన ఫ్రిల్ లుక్కే చేంజ్ అయిపోతుంది. క్లాత్ మనము పెట్టేసింది కరెక్ట్గా చూసుకోవాలి. మరీ చూసుకుంటూ చేసుకోవాలండి. బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ని జాయింటింగ్ అయితే చేసేసాము. సైడ్ జాయింటింగ్స్ వేసేస్తే ఫ్రాక్ రెడీ అయిపోతుంది మనకు. వన్ సైడ్ జాయింటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా చూడండి, అది ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చిందండి ఫైనల్గా. అసలు ఎంత బాగా వచ్చింది తెలుసా అండి, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా ఉంది. దీనికి బాడీ పార్ట్కి డిజైన్ ఇచ్చి ఇట్లా 5 లేయర్స్ అయితే ఇలా స్టిచ్ చేశాను కదా. అసలు చాలా అంటే చాలా డిజైనర్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. స్టెప్ బై స్టెప్ అసలు అవి ఎంత కదులుతూ ఉన్నాయి కదా అటు ఇటు. కొంచెం మనకి తేడా అవుతుందండి, కానీ బాగుంది ఫ్రాక్. బాడీ పార్ట్లో కూడా ఇలా ముందుకు డిజైన్ పెట్టాను, హ్యాండ్కి కూడా ఇలా డిజైన్ పెట్టాను. ఇది ప్రతి ఒక్క కటింగ్ స్టిచ్చింగ్ అయితే నేను చాలా వివరంగా అయితే ఈ వీడియోలో అయితే చూపించానండి. తప్పకుండా మీరు కూడా చూసి ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బ్యాక్ సైడ్ డబల్ డోర్ ఇచ్చి టాజిల్స్ అయితే ఇచ్చాను. చూడండి ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా చాలా బాగా వచ్చింది. అది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.